హాయ్ అండి. నా అదృష్టం ఎలా ఉందంటే, ఆ అదృష్టం వచ్చి షేక్ హ్యాండ్ ఇచ్చేలోపు దురదృష్టం వచ్చి లిప్ కిస్ పెట్టినట్టే ఉందండి నా పరిస్థితి. లేక లేక చాలా రోజుల నుంచి కూలర్ కొందాం కొందాం అని చెప్పేసి, అంటే ఎండాకాలం అంతా ఇలాగే గడిపేశానమాట. సో ఫ్యాన్ గాలి అయితే చాలా వేడిగా వచ్చేది. మావి ముందే రేకులు అనమాట, తట్టుకోలేకపోయేదాన్ని. ఈరోజు కొందాం, రేపు కొందాం, ఈరోజు కొందాం అనుకుంటూ, ఎందుకులే, అది కాక మేము రూమ్లు అనేవి షిఫ్ట్ అవుతూ ఉంటాం కాబట్టి అవ్వదులే, ఎందుకు ఊరికనే అని చెప్పేసి నేను ఫ్రిడ్జ్ కానీ వాషింగ్ మిషన్ కానీ ఇలాంటి ఎలక్ట్రానిక్ ఐటమ్స్ చాలా నేను అసలు వాడేదే లేదనమాట. ఎందుకంటే మనకు సొంత మిల్లు అయితే ఒక దగ్గర పెట్టుకోవచ్చండి. మనం రూమ్లు మారే వాళ్ళు కాబట్టి మనకి ఓనర్లు నచ్చకపోయినా, మనకి రూమ్ నచ్చకపోయినా, అక్కడ ఉండే సౌకర్యాలు నచ్చకపోయినా మనం ఖాళీ చేస్తూ ఉంటాము. సో అట్లాంటి పరిస్థితుల్లో మనం ఇట్లాంటివన్నీ తీసుకుంటే మనం షిఫ్ట్ చేయలేమన్నమాట, చాలా కష్టమవుతుంది. అందుకే నేను ఐటమ్స్ అనేటివి చాలా తీసుకోను అనమాట, దాదాపు తక్కువగా తీసుకొని వాడుకుంటూ ఉంటాను. ఈ ఎండాకాలం వచ్చినది ఎందుకో తెలియదు కానీ భారీగా ఎండ ఉందనమాట, తట్టుకోలేకపోయినాను. ఏమన్నా చేసి ఈసారి కూలర్ కొనాల్సిందే అని చెప్పేసి ఎత్తిపెట్టుకున్నాను అనమాట. రూపాయి నేను ఎత్తిపెట్టుకున్న డబ్బుల్ని ఏమన్నా చేసి తీసుకోవాలా, ఈ వేడి తట్టుకోలేనని చెప్పేసి పోయి కూలర్ తీసుకొచ్చినాను అనమాట. 4,500 పెట్టి తీసుకొచ్చినామండి. తెచ్చిన ఒక 4 రోజులకే వర్షాలు పట్టుకున్నాయి. ఇంకా దీన్ని ఏమంటారు, మళ్ళీ దరిద్రం వచ్చి లిప్ కిస్ పెట్టడం అంటారు. మరి మనస్ఫూర్తిగా కనీసం 10 రోజులు కూడా వాడుకోలేదనమాట. 4,000 పెట్టేసి వచ్చి చాలా బాధేసింది, కోపం వచ్చిందనమాట. ఇంత ఆవేశం ఎందుకు, నీకు అవసరమా? ఇంకొక నెల రోజులు వెయిట్ చేసి ఉంటే సరిపోయేది కదా. నెల రోజులు వెయిట్ చేసేది కాదు, వారం లోపలే వర్షాలు వచ్చేసాయండి. ఇప్పుడైతే దాన్ని అస్సలు యూజే లేకుండా పక్కన పెట్టేసామన్నమాట. అందుకే మనం ఏదైనా ఒక పని చేసే ముందు ఆలోచన చేసి నిర్ణయం తీసుకోవాలన్నమాట. ఇంకా సమ్మర్ అనేది స్టార్ట్ కాకుండా ముందే అన్నా తీసుకొని ఉంటే మనకి ముందుకు యూజ్ అయ్యేది. సో నేను అయిపోయిన తర్వాత తీసుకున్నా. అది కూడా ఎలా బోల్తా పడ్డానో తెలుసా, మా ఆయన్ని అడిగి బోల్తా పడ్డాను అనమాట. ఇంకా ఎండాకాలం ఎన్ని రోజులు ఉంది, వర్షాలు వచ్చేదానికి ఎంత టైం ఉందని అడిగితే, ఇంకా 2 నెలలు టైం ఉంది, వర్షాలు వచ్చేదానికి అంత తొందరగా రావులే, నువ్వు ఎండకు తట్టుకోవు, ఒక పని చెయ్యి, తీసుకొని రా, ఇంక ఈ 2 నెలలు అయినా నీకు కావాల్సి వస్తుంది కదా అని చెప్పేసి మోటివేషన్ చేస్తే సర్లే అని చెప్పేసి, ఎప్పుడో ఒకసారి తెచ్చేదే కదా, ఎప్పటికైనా యూజ్ అవుతుందని పోయి తీసుకొచ్చి 4 రోజుల తర్వాత, వారం కూడా కాదండి, 4 రోజుల తర్వాత వర్షాలు వచ్చేసినాయి. ఇది నా పరిస్థితి. సో మొత్తానికి అయితే కూలర్ అయితే బాగానే పనిచేస్తుంది, కానీ వాడేదానికి ఏం ఉపయోగం లేదనమాట. ఇలాగ ఉంటాయన్నమాట మన పనులు. అదే 4,000 ఉండింటే, అంటే 4,000, ఆ తర్వాత మనకు పోయేకి వచ్చేకి పెట్రోల్ ఖర్చు ఇదంతా 5,000 దాకా వచ్చింది. దాదాపుగా 1,000 రూపాయలు ఎక్స్ట్రా ఖర్చు అయ్యిందిలేండి. అది ఉండింటే మనకి ఇప్పుడు ఒక నెల సరుకులంతా వచ్చేదనమాట. మన లో క్లాస్ వాళ్ళ పరిస్థితి ఇంట్లో ఉంటుందన్నమాట. మిడిల్ క్లాస్ కూడా కాదండి మా పరిస్థితి, లో క్లాస్ పరిస్థితి అనమాట.